ఇంకా మార్నింగ్ రొటీన్ నేను రికార్డ్ చేయలేదు. మా వారు ఒక్కరి కోసం మీల్ మేకర్తో పులావ్ చేసి ఈరోజా హాలిడే స్పెషల్. నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. అందరూ బాగుండాలని కోరుకుంటూ బ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఈ రోజున ప్రొడక్టివ్ 9 AM to 9 PM రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. నిన్న వీడియోలో ఆల్రెడీ మెన్షన్ చేసినట్టే ఈరోజు పాపకైతే హాలిడే. ఇక్కడ శ్రావణ శివరాత్రి సెలబ్రేట్ చేసుకుంటారు ఈరోజు కాబట్టి స్టేట్ హాలిడే. మా వారికి యాజ్ యూజువల్ ఆఫీస్ ఉంది. ఇంకా మార్నింగే కొంచెం ఒక 1 hour లేట్గా లేచాను. అంటే 5కి లేచేది 6కి లేచా, పాప లంచ్ బాక్స్ లేదు కాబట్టి. ఇంకా మార్నింగ్ రొటీన్ నేను రికార్డ్ చేయలేదు. మా వారు ఒక్కరి కోసం మీల్ మేకర్తో పులావ్ చేసి కుకుంబర్ రైతా చేసి తను అయితే ఆఫీస్కి పంపించేసా. మా కోసం కొంచెం పులావ్ ఉంది జస్ట్ టేస్ట్ చేయడానికి. ఇంక ఇప్పుడు లంచ్లో పాప ఏం అడిగితే అది చేద్దామని. మామూలుగా తన ఇంట్లో ఉన్న రోజుల్లో అలానే చేస్తూ ఉంటాను. ఇంకా బయట వెదర్ ఆల్రెడీ మీరు చూసారు కదా, వర్షం పడుతుంది. మా వారు అలా వెళ్ళారు, వర్షం పడడం స్టార్ట్ అయింది. ఈరోజు ఫుల్ డే వర్షం చూపిస్తుంది. చూడాలి ఎంతవరకు పడుతుందో ఏంటో అని. బట్టల విషయం అంటారా, లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. వాషింగ్ మిషన్లో ఆల్రెడీ వాష్ అయ్యి నా కోసం వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఇంక ఇప్పుడు టైం మార్నింగ్ 9 అయింది. నేను మామూలుగానే పొద్దున్నే ఫ్రెష్ అయిపోతాను కదా, అదంతా అయిపోయింది. మా టిఫిన్ కూడా అయిపోయింది నాది. మా వారు వెళ్ళగానే చేసేసాను నేను కూడా రాగి జావా. ఇంకా పాప కోసం అయితే ఇడ్లీ పెట్టాను. తను లేచింది, ఫ్రెష్ అయింది, నడిచిన పాలు తాగడం అన్నీ అయిపోయాయి. ఇంక ఇప్పుడు తనకి బ్రేక్ఫాస్ట్ ఇచ్చేస్తే నెక్స్ట్ లంచ్ ప్రిపరేషన్ ఏంటో చూడాలి. ఇంకా రోజంతా నేను మా అమ్మాయి ఏం చేయబోతున్నాం, హాలిడే రోజు మా రొటీన్ ఎలా ఉంటుందనేది మీతో షేర్ చేసుకుంటా. యాజ్ యూజువల్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది. మీరైతే చివరి వరకు స్కిప్ చేయకుండా, మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఇడ్లీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినాయి. ఆఫ్ చేసేసి కాస్త సెటిల్ అయ్యే టైం ఇస్తే సరిపోద్ది. ఇప్పుడు ఒకసారి మా అమ్మాయిని కలుద్దాం, ఏం చేస్తుందో చూద్దాం. హాయ్ తల్లి. హలో. హాలిడే అయితే స్నానం చేయకూడదా? ఓకే, వర్క్షీట్స్ వచ్చాయి, హోంవర్క్స్ ఉన్నాయి, చేయాలి, రివిజన్ చేయాలి. లాస్ట్ వీక్ అన్నీ పీటీ అయిపోయినాయని కూర్చోకూడదు కదా. టీవీ టైం అయిపోయింది, బుక్ టైం కూడా త్వరగా ఫినిష్ చేస్తే ప్రింట్అవుట్స్ ఇచ్చేస్తా. స్లోగా విల్ స్టార్ట్ డూయింగ్ హోంవర్క్స్. ఇడ్లీ రెడీ అయిపోయినాయి, పెట్టేనా? పొడి నెయ్యి ఇడ్లీ. ఓకేనా మరి? ఓకే. ఈరోజా హాలిడే స్పెషలా? ఓకే, లెట్స్ డూ దట్. ఓకే, మీకు ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ రెసిపీ కూడా ఈ వీడియోలో వచ్చేస్తుంది. అన్ప్లాన్డ్, ఇప్పుడే డిసైడ్ చేసాం. మీరైతే మిస్ అవ్వకుండా చూడండి మరి రెసిపీ కావాలంటే. ఓకే, ఏం చేయాలి తల్లి? వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయాలి. యాజ్ వెల్ యాజ్ రెసిపీ చూసి వాళ్ళు చేసి ఎలా వచ్చిందని కామెంట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. ఇంకా అంత ముద్దుగా పిల్లలు అడిగాక చేయకుండా ఉంటామా? మొన్న ఒక వీడియోలో మీ మెజరింగ్ కప్స్ ఒకసారి చూపించండి అక్క అని అడిగారు. సో ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి చూపిస్తున్నాను. ఇవే నేను యూజ్ చేసే మెజరింగ్ కప్స్. ఫుల్ కప్, హాఫ్ కప్, 1/4, 3/4 ఇలా అన్ని సైజుల్లో అయితే ఉంటాయి. దీనికన్నా ఇంకో చిన్నది కూడా ఉంటుంది ఎల్లో కలర్ది, అది ఎక్కడో మిస్ అయింది. లింక్ నేను ట్యాగ్ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను. ఎవరికన్నా కావాలి, మాకు యూస్ఫుల్గా ఉంటుంది అనిపిస్తే పర్చేస్ చేసుకోండి. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఓట్స్ కావాలి, ఆల్మండ్స్ కావాలి, కోకో పౌడర్ కావాలి. మీరు బెల్లం కానీ షుగర్ కానీ యూస్ చేయొచ్చు. నేనైతే ఈరోజు బ్రౌన్ షుగర్ యూస్ చేస్తున్నాను. అండ్ కాచి చల్లార్చిన పాలు అయితే కావాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు ఓట్స్ అయితే తీసుకోండి. నేను నార్మల్గా ఇంట్లో మేము ఓట్స్ స్మూతీకి వాటికి యూస్ చేస్తాను కదా, ఆ ఓట్సే యూస్ చేస్తున్నాను. ఇంకా అందులో 1/4 కప్పు ఆల్మండ్స్ అయితే యాడ్ చేసుకోండి. నేను ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ చేస్తున్నాను కాబట్టి మీరు ఈ ప్లేస్లో వాల్నట్స్ కూడా వేసుకొని వాల్నట్ బ్రౌనీ కూడా చేసుకోవచ్చు. అండ్ 2 ఫుల్ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. అండ్ 1/2 కప్పు షుగర్ యాడ్ చేసుకోండి.
బెల్లం అయితే 3/4 కప్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. బెల్లం అయితే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి షుగర్ కన్నా. ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇలా మంచిగా మిక్సీ పట్టేసుకోండి. ఆ తర్వాత ఇందులో ఒక 1/4 కప్పు నెయ్యి కానీ బటర్ కానీ వేసుకోండి. ఆయిల్ అంతగా బాగుండదు, ఇంకా మీ ఇష్టం. అవైలబుల్గా లేకపోతే వెజిటబుల్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఇంకొక అరకప్పు పాలు అయితే పడతాయి, కరెక్ట్గా సరిపోతాయి. కొంచెం మీకు ఏమన్నా థిక్నెస్ అడ్జస్ట్ చేసుకోవాలంటే లైట్గా మిల్క్ యాడ్ చేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే అరకప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది. అండ్ 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా యాడ్ చేసుకోండి. అంతే, మళ్ళీ అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపి మిక్సీ పట్టేసుకోవడమే. కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ట్రస్ట్ మీ, అసలు చాలా బాగుంటుంది బ్రౌనీ. మీరు బయట నుంచి తెచ్చారా అన్నట్టే ఉంటుంది. వాల్నట్స్తో కూడా చేసుకోవచ్చు నేను చెప్పినట్టే, బట్ మా అమ్మాయి ఆల్మండ్స్తోనే ఎక్కువ ఇష్టపడుతుంది కాబట్టి నేను ఇదే చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంకొక కేక్ మోల్డ్ని మంచిగా గీతో గ్రీస్ చేసుకుని, మీ దగ్గర అవైలబుల్గా ఉంటే బటర్ పేపర్ యాడ్ చేసుకోండి. నా దగ్గర ఉంటుంది కానీ బద్ధకం వేయడానికి. ఇంక ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న మిక్స్ని అంతా కేక్ మోల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసేసి ఎయిర్ బబుల్స్ ఏం లేకుండా మంచిగా ట్యాప్ చేసుకోండి. మనది ఆల్మండ్ బ్రౌనీ కాబట్టి నేను పైనుంచి ఆల్మండ్స్ వేసుకున్నాను. మీది వాల్నట్ బ్రౌనీ అయితే వాల్నట్స్ కూడా సన్నగా చాప్ చేసి వేసుకోవచ్చు. ఇంకా ముందుగా 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకున్న ప్యాన్లో ఎగ్జాక్ట్ 30 మినిట్స్ కుక్ చేసుకోండి. హలో అండి, మన బ్రౌనీ ఫినిష్ అవ్వడానికి ఇంకా 10 మినిట్స్ ఉంది. 20 మినిట్స్ అయింది ఇప్పటికి. ఇంకా లంచ్ ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేసేసా ప్యారలల్గా, లంచ్ టైం కూడా అవుతుంది కదా అని. ఇంకా లంచ్లో మా అమ్మాయి రెడీగా చేస్తానగా బెండకాయ ఫ్రై కావాలంది. సో బెండి కట్ చేసా, బెండకాయ ఫ్రై పెట్టి రసం కావాలంది. మామూలు రసం అయితే పెట్టేస్తాను సింపుల్గా. రైస్ ఆల్రెడీ ఎలక్ట్రిక్ కుక్కర్లో నానబెట్టి పెట్టాను. ఇవి ఆన్ చేసేస్తా. ఫ్రై అయ్యి రసం అయ్యేలోపు రైస్ అయిపోతుంది. ఈలోగా మన బ్రౌనీ కూడా రెడీ అయిపోద్ది. దాన్ని కూడా డిమోల్డ్ చేసుకోవచ్చు. బ్రౌనీ మాత్రం తప్పకుండా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా. నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ టైంలో చెప్పినట్టే బెల్లంతో కూడా ఇంతకుముందు ట్రై చేశాను నేను, చాలా బాగా వస్తుంది అలా కూడా. ఇన్ఫ్యాక్ట్ షుగర్తో చేయడం ఇదే ఫస్ట్ టైం అని చెప్పాలి. ఈరోజు అయితే బ్రౌన్ షుగర్ వాడాను. సో అది బెండకాయ ఫ్రై చేస్తున్నా. హాయ్ తల్లి. హలో గైస్. హలో, హోంవర్క్ చేస్తుంది ఇప్పుడు. వర్క్ షీట్స్ డన్ అండ్ డస్టెడ్. ఇప్పుడు లంచ్ చేసేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకొని, మార్నింగ్ వర్షం పడింది, ఆఫ్టర్నూన్ వర్షం పడిపోతే క్రికెట్కి వెళ్తుంది. క్రికెట్ తల్లి ఇంకేముంటే హోంవర్క్ చేసుకున్నాను, లక్కీగా హాలిడే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. హోంవర్క్ చేసుకునే టైం ఏంటో వచ్చింది, టైంకి సబ్మిట్ చేయగలుగుతుంది. ఐ నో యు ఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎప్పుడు ఏం కావాలన్నా బెండకాయ ఎందుకు సెలెక్ట్ చేసుకుంటావు నాన్న? బెండకాయ నా ఫేవరెట్ కాబట్టి. ఓకే, ఇంకేమైతే ఇష్టం నీకు? బీట్రూట్ ఇష్టం, క్యారెట్ ఇష్టం, కుకుంబర్ ఇష్టం, అలాంటివి అన్నీ ఇష్టం. సలాడ్, వెజిటబుల్స్. యా, వెజిటబుల్ సలాడ్ ఇట్స్ మై ఫేవరెట్. ఓకే, బెండి ఫ్రై స్టార్ట్ చేసేసి ఆ స్టవ్ ఖాళీ అని అనుకోండి 10 మినిట్స్లో దాని మీద రసం అయితే పెట్టేసి అడిగా నేను చేయకుండా ఉంటాను తల్లి. చేయకుండా ఉంటాను. అయినా అదిగోండి చూడండి. ఇష్టమా తల్లి? నాకు బేకింగ్ ఇష్టం. బేకింగ్ ఇష్టం, కుకింగ్ కూడా ఇష్టం అంటావు కదా, కర్రీస్ అడుగుతావు. అదే కుకింగ్ అండ్ బేకింగ్ రెండూ ఇష్టం. ఓకే, అది బేకింగ్ నేర్చుకోవచ్చు కదా ఆన్లైన్లో చూసి. I'm thinking of doing it in the winter break or session break. ఎందుకంటే సమ్మర్ బ్రేక్ అంతా నేను మనము మన హోమ్ టౌన్కి వెళ్ళాము, ఇంకా చాలా అడ్వెంచర్స్ చేసాం కదా, అందులో టైం గడిచిపోయింది. అది విశేషం. సో ఈసారి బ్రేక్ వచ్చినప్పుడు బేకింగ్ ట్రై చేస్తానంటావు? Yeah, definitely. I will definitely try. Okay, we are eagerly waiting for your recipes, Talli. Yes, I will try something new, very new. Okay, hair చూడు. Yeah, నేను బన్ పెట్టుకున్నాను, వేడిగా ఉందని. ఓకే సరే, ఓకే. బ్రౌనీ ఇంకో 5 మినిట్స్ అలా పడుతుంది కదా, చూద్దాం ఎలా వచ్చిందో. Yes, bye. Bye bye. ఇక్కడ ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. చెక్ చేస్తున్నాను చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోద్ది, మీకు ఏం డౌట్ అవసరం లేదు. 10 మినిట్స్ ప్రీ హీట్ చేసుకొని ఎగ్జాక్ట్ హాఫ్ అన్ అవర్ కుకింగ్ టైం పెట్టుకోండి అంతే. పైన అలా మధ్యలో మీకు చాక్లెటీగా కనిపిస్తుంది కానీ అలా ఏం ఉండదు, పచ్చి పచ్చిగా మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా మా అమ్మాయి ఫేవరెట్ కాబట్టి తను ఎలానో పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలు ఏమన్నారు అనేది మాత్రం నాతో షేర్ చేసుకోండి. హాయ్ తల్లి, లంచ్ అయిపోయింది, డెజర్ట్ ఎంజాయ్ చేస్తున్నావా?
సో బాగుంది, ఆసమ్. థ్యాంక్ యూ తల్లి. ఇంకా లంచ్ చేసి అలా కొంతసేపు కూర్చున్నాం, బ్రౌనీ తింది. ఇంక అంతలో నోట్బుక్ వర్క్ అయితే వచ్చింది. పిల్లలకి హాలిడేస్ ఏంటో కానీ మన టైంలో ఈ నోట్బుక్ వర్క్స్ ఇవన్నీ స్కూల్లోనే అయిపోయేవి. ఇంటికి జస్ట్ హోంవర్క్స్ ఆ రోజు చెప్పినవన్నీ ఒకసారి రివైజ్ చేసుకునేవాళ్ళు అంతే కదా. వీళ్ళకి అలా కాదు, నోట్బుక్ వర్క్ ఇంటికి వచ్చేస్తుంది. నోట్బుక్ వర్క్ అంతా మనం ఇంట్లోనే చేసి పంపించాలి. సరే ఎలానో హాలిడే కదా ఈరోజు ఐసీటీ నోట్బుక్ వర్క్ చేయించమని 3 చాప్టర్స్ అయితే నోట్బుక్ వర్క్ పంపించారు. నాకు ట్యాబ్ కానీ ఫోన్ కానీ ఇచ్చి దానిలో చూసి నోట్స్ రాపించడం ఏమో నచ్చదు, కానీ తప్పదు, ఏం చేస్తాం, నలుగురితో నారాయణ అంటూ వెళ్ళిపోవడమే. పిల్లల కళ్ళ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో అనిపిస్తుంది నాకు. మనం మన టైంలో టీవీలు అవి తక్కువ చూసాం. ఈ పిల్లల్లాగా ఇంత స్క్రీన్ టైం మనకెక్కడుంది చెప్పండి. మంచిగా ఆడుకునే వాళ్ళం ఫ్రెండ్స్తో. అందుకే కళ్ళు ఇప్పటి వరకు కూడా బాగున్నాయని నాకు అనిపిస్తుంది. ఈ పిల్లలు అలా కాదు కదా, ఖాళీ దొరికితే చాలు ఫోన్ చూడాలి, టీవీ చూడాలి, ఏదో ఒకటి చూడాలని గొడవ చేస్తూ ఉంటారు. ఇంకా మేము చాలా వరకు తనతో టైం స్పెండ్ చేసి స్క్రీన్ టైం తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటాం. మీరు మీ పిల్లలు స్క్రీన్ టైం తగ్గించడానికి ఏం చేస్తారనేది తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. నాకైతే ఒకటే అనిపిస్తుంది, అదేం అంత కష్టమైన పని కాదు. మనం మన పనుల్లో మన లోకంలో బిజీగా ఉండకుండా పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేసి మనం కూడా పిల్లలు అయిపోతే చాలు, అంతే. వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ వదిలేసి మనతో ఆడుకుంటారు. ఇంక ఈరోజు స్నాక్స్ విషయానికి వచ్చేస్తే మా అమ్మాయికి బ్రౌనీ ఉంది కాబట్టి ఇంకేం అవసరం లేదు. బీట్రూట్ మురుకులు కూడా మళ్ళీ కావాలంటే సెకండ్ టైం చేశాను, మళ్ళీ కొంచెం క్వాంటిటీలో. ఇంకా మా కోసం అయితే స్నాక్కి నా ఫేవరెట్ స్వీట్ పొటాటో అయితే కుక్ చేసుకుంటున్నాను. స్వీట్ పొటాటో చాలామంది డైరెక్ట్ వాటర్లో వేసి కుక్ చేసేస్తూ ఉంటారు. అలా మీరు వాటర్లో కుక్ చేయడం వల్ల స్వీట్ పొటాటోలో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ వాటర్లో వెళ్ళిపోతాయి. ఇది ఎప్పుడైనా స్టీమ్ కుక్ చేసుకుంటేనే మంచిది. కొంతమంది ప్యాన్ మీద కూడా గీ వేసి లిడ్ క్లోజ్ చేసి స్టీమ్ కుక్ చేయడం నేను చూశాను. బట్ నేనైతే ఇలా సింపుల్గా ప్రెషర్ కుక్ చేసేసుకుంటాను. ప్రెషర్ కుక్కర్లో లైట్గా కింద కొంచెం వాటర్ వేయండి, దాని మీద ఒక స్టాండ్ లాంటిది పెట్టేసుకొని స్వీట్ పొటాటోస్ అన్నీ ఇలా పెట్టుకొని లిడ్ క్లోజ్ చేసి జస్ట్ ఒక 2 విజిల్స్ ఇచ్చారంటే చాలు, మంచిగా కుక్ అయిపోతాయి స్వీట్ పొటాటోస్. ఇంకా స్నాక్ కోసం స్వీట్ పొటాటోస్ అయితే పెట్టేశాను. ఇంకా ఈరోజు అయితే శ్రావణ మాసం క్లీనింగ్ పనులు మొదలైపోయినాయి మా ఇంట్లో. కంప్లీట్ డీప్ క్లీనింగ్ అయితే రేపు చేస్తాను కానీ ఇల్లంతా. ఇంక ఈరోజు బాల్కనీస్ అయితే చేస్తున్నాను. మొన్న తులసి కోట షిఫ్ట్ చేసిన రోజు చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీ డీప్ క్లీనింగ్ అయితే అయిపోయింది. అది రెగ్యులర్గా క్లీనింగ్ అవుతూనే ఉంది. ఇంకా మా బెడ్రూమ్ అంటే వాషింగ్ మిషన్ ఉన్న బాల్కనీ అయితే రెగ్యులర్గా క్లీనింగ్ అవుతూనే ఉంటుంది. ఈ బాల్కనీ కూడా అయ్యేది, బట్ మొన్నటి వరకు ఆ డిఐవై వాటరింగ్ సిస్టమ్ పెట్టాం కదా, దాన్ని వదిలేశాను. దాంతో వాటర్ పడుతుంటే స్లోగా వాటర్ స్ప్రింకిల్ అవుతూ బాగున్నాయని. ఇంకా అవి అడ్డుగా ఉండడం వల్ల ఏంటంటే కుండీలను ఇలా కదిపి డీప్ క్లీన్ చేయడం కుదరట్లేదు ఈ మధ్య. ప్లస్ ఒక 1 వీక్ నుంచి ఫుల్ గాలి దుమ్ము వస్తుంది, వర్షాలు పడుతున్నాయి, ఇలా రకరకాల వెదర్ కండిషన్స్. వీకెండ్లోనే మా వారితో ఆ సిస్టమ్ అయితే అంతా రిమూవ్ చేయించాను. కాబట్టి ఇంక ఈరోజు కుండీలన్నీ కదిపి నీట్గా వాష్ చేస్తున్నాను. వాటర్లో ఉండే హార్డ్నెస్ వల్ల మొన్న నేను హెన్నా పెట్టుకునే వీడియోలో చెప్పాను కదా, 1100 to 1200 ఉంటుంది హార్డ్నెస్ వాటర్కి. అది మన ఒంటికి హెయిర్కి ఎంత మంచిది కాదో అలానే మొక్కలకి పోస్తున్నా కూడా అవి ఫ్లోర్ మీద పడ్డా అంతే. వాటర్ కొంతసేపు ఏదన్నా ఒక ప్లేస్లో ఉందంటే హార్డ్నెస్ వల్ల అక్కడంతా హార్డ్ స్ట్రెయిన్స్లా ఫామ్ అయిపోతాయి. ఇంకా మొక్కల విషయంలో తెలిసిందే కదా, ప్లేట్స్ పెట్టున్నా సరే ఎప్పుడన్నా వర్షం పడ్డప్పుడు ప్లేట్స్ నుంచి ఓవర్ఫ్లో అవుతుంది కదా వాటర్, అలా అయినప్పుడు అవి మార్క్స్లా పడిపోతాయి. అండ్ ఇప్పుడు నేను చూపించాను కదా బ్రష్, ఇది నేను అమెజాన్ నుంచి తీసుకున్నాను. ఒక సైడ్ స్క్రబ్ చేయడానికి బ్రష్ ఉంటుంది, ఇంకో సైడ్ వైపర్ కూడా ఉంటుంది. దానిలోనే మల్టీపర్పస్ అన్నమాట. మీ దగ్గర అది ఉంటే మీరు స్క్రబ్ చేయొచ్చు, అదర్ సైడ్ తిప్పేసి వైప్ కూడా చేసేసుకోవచ్చు. నేను ట్యాగ్ ప్రోడక్ట్స్లో ట్యాగ్ చేయడానికి ట్రై చేస్తాను. చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు బాత్రూమ్స్ క్లీన్ చేసుకోవడానికి కానీ ఇలా హార్డ్ స్ట్రెయిన్స్ ఉన్న ప్లేసెస్లో. నేను ముందు చీపురుతో స్క్రబ్ చేసినప్పుడు మీరు చూసారు కదా, మళ్ళీ దాంతో చేసినప్పుడు ఎంత నీట్గా వచ్చేస్తుందో మీకు ఆ డిఫరెన్స్ చూపించడం కోసమే నేను రెండిటితో అయితే క్లీన్ చేసి చూపెట్టాను. అండ్ ఈ బ్రూమ్స్ కూడా చాలామంది ఇప్పటికీ నార్మల్వి యూస్ చేస్తూ ఉంటారు. ఈ ప్లాస్టిక్ బ్రూమ్స్ యూస్ చేయండి. మీకు బాత్రూమ్స్ కానీ ఇలా బాల్కనీస్ కానీ క్లీన్ చేసుకునేప్పుడు చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ మీ దగ్గర లాంగ్ రన్ ఉంటాయి. ఆల్మోస్ట్ 5 years అవుతుంది నేను ఈ బ్రూమ్స్ తీసుకొని, అప్పటి నుంచి ఉన్నాయి నా దగ్గర. అసలు పాడవ్వవు, మనం నార్మల్ వాటితో పోలిస్తే ఎక్కువ రోజులైతే ఉంటాయి. ఇంట్లో కూడా అంతే. డస్ట్ ఫ్రీ బ్రూమ్స్ మీరు తీసుకున్నారంటే 4-5 years మనతో ఉంటాయి. ఫైనల్గా మొక్కలన్నీ కదిపి క్లీన్ చేసి ఇలా మంచిగా సెట్ చేసి వాటికి వాటరింగ్ చేస్తే
అమ్మయ్య అనిపించింది. బాల్కనీ అంతా ఎంత ప్రశాంతంగా ఉందో, మళ్ళీ అంతా సెట్ అయిపోయింది కాబట్టి తులసమ్మని ఇక్కడికి తెచ్చేసుకుందాం శ్రావణ మాసంలో అని అయితే అనుకుంటున్నాను. ఇక్కడ దీపం పెట్టుకోవడం నాకు ఈజీగా ఉంటుంది. ఇది లివింగ్ రూమ్ బాల్కనీ కాబట్టి స్పెషల్గా చివరి వరకు వెళ్ళాలి అన్నట్టు అనిపిస్తుంది. చూస్తాను, చేంజ్ చేస్తే తప్పకుండా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా 2 విజిల్స్ వచ్చాక స్వీట్ పొటాటోస్ అయితే ఆఫ్ చేసేసాను. ఇంకా క్లీనింగ్ అంతా చేసుకొని వచ్చేసరికి నా స్నాక్ రెడీ అయిపోయింది. బోల్డ్ అంతా హెల్తీ అసలు స్వీట్ పొటాటోస్, తప్పకుండా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. ఇంక ఈవినింగ్ మా పాప క్రికెట్ అవన్నీ రొటీన్ వర్క్సే కదా. ఇది డైరెక్ట్ డిన్నర్ సీన్స్. పాప కోసం అయితే ఆఫ్టర్నూన్ చేసిన బెండకాయ ఫ్రై, రసం 2 ఉన్నాయి. తన ఫేవరెట్ కాబట్టి తను రైస్ తినేస్తానంది. పక్కన స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్లో తన కోసం రైస్ పెట్టేశాను. అండ్ ఇంకా మా కోసం అయితే ఇడ్లీ బ్యాటర్ ఉంది, కానీ ఉప్మా తినాలనిపించింది. సేమియా ఉప్మా అయితే చేస్తున్నాను. సింపుల్గా సేమియా ఉప్మా నేను ఎలా చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. దీనిలో మీరు అన్ని రకాల వెజిటబుల్స్ యాడ్ చేసి చేసుకున్నా కూడా మంచి నమ్కీన్ సేవై అంటారు ఇక్కడ నార్త్ సైడ్, చాలా బాగా తింటారు సేమియా ఉప్మా. మీరు ప్లెయిన్గా ఓన్లీ ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ వేసి చేసుకోవచ్చు, లేదా అన్ని వెజిటబుల్స్ యాడ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఆనియన్స్ కూడా అవాయిడ్ చేసి కూడా ప్లెయిన్ సేమియా ఉప్మా కూడా చేసుకోవచ్చు. ఎలా చేసుకున్నా బాగుంటుంది. ఈరోజు నా దగ్గర క్యారెట్ ఉన్నాయి కానీ నేను యాడ్ చేయలేదు, జస్ట్ టొమాటో ఒక్కటి యాడ్ చేశాను. కొంచెం నాకు ట్యాంగీగా అలా తినాలనిపించింది. టొమాటో వేస్తే ఉప్మాలో మనము ఈవెన్ సూజీతో చేసినా కూడా టొమాటో బాతం చేస్తాం కదా, అది నాకు చాలా ఇష్టం వేడివేడిగా తింటేనే. అదర్వైజ్ నేను సూజీ ఉప్మా జోలికి ఎక్కువ వెళ్ళను. ఎక్కువ మా ఇంట్లో దలియా కానీ లేకపోతే సేమియా ఉప్మా కానీ నడుస్తుంది. ఇంకా ఫస్ట్ ఆయిల్ యాడ్ చేసా, పోపు దినుసులు యాడ్ చేసుకున్న తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ యాడ్ చేశాను. ఈరోజు నా దగ్గర క్యాష్యూస్ లేవులేండి, ఉంటే క్యాష్యూస్ కూడా యాడ్ చేస్తాను. పీనట్స్ నాకు ఎందుకో ఉప్మాలో అంతగా నచ్చవు, పోహాలో వేస్తాను కానీ ఉప్మాలో మాత్రం వేయను. ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటో యాడ్ చేసుకున్నాను. టొమాటోస్ కొంచెం మగ్గిన తర్వాత లైట్గా పసుపు, ఉప్పు యాడ్ చేసుకోండి. మీరు వెజిటబుల్స్ యాడ్ చేసుకునేలా ఉంటే పసుపు వేసుకోండి, లేదా మేము ప్లెయిన్గా ఓన్లీ ఆనియన్ వేసి చేసుకుంటున్నాం అనుకున్నప్పుడు మాత్రం పసుపు యాడ్ చేయకపోయినా పర్వాలేదు. ఇంకా ఉప్పు యాడ్ చేసేసాం కాబట్టి ఇది మగ్గిపోతుంది. ఆ తర్వాత సేమియా యాడ్ చేసుకొని సేమియాని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోండి. కొంతమంది ముందే ఎసరు పోసేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు సేమియా కానీ ఉప్మా రవ్వ కానీ యాడ్ చేస్తారు కదా, నేను అలా కాదు. రవ్వ అయినా సేమియా అయినా ఏదైనా ముందు కొంచెం వేసి దానికి పసుపు, ఉప్పు, కారం అన్నీ పట్టే వరకు, అంటే స్పైసెస్ మనం ఏమేమి యాడ్ చేసామో అవన్నీ పట్టే వరకు కొంచెం ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1కి 2 వాటర్ యాడ్ చేసుకోవడమే. ఈ సేమియా విషయంలో కూడా నేను బాంబినో రోస్టెడ్ వర్మసెల్లి అయితే యూస్ చేస్తాను. ప్లెయిన్ వైటీ ఉంటాయి కదా, అవి నాకు నచ్చవు. అవేంటో బాగా స్టిక్కీగా అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇవైతే చక్కగా పొడి పొడిగా వస్తాయి. మీరు సేమియా పాయసం చేసుకున్నా, ఇలా ఉప్మా చేసుకున్నా కూడా రోస్టెడ్ వర్మసెల్లి చాలా బాగుంటాయి. వీడియో ఇక్కడి వరకు చూసారంటే ఏదో ఒకటి నచ్చే ఉంటుంది కదా. నచ్చితే తప్పకుండా లైక్ చేసి హైప్ చేయండి. మీ హైపే నా మోటివేషన్. మీరు లైక్ చేసి హైప్ చేయడం వల్ల ఇలాంటి కంటెంట్ ఇష్టపడి చూసే మరికొంతమందికి యూట్యూబ్ మన వీడియోస్ని రికమెండ్ చేస్తుంది. అండ్ లైక్ అండ్ హైప్తో పాటు ఇంటరాక్షన్స్ కూడా ఇంపార్టెంటే కదా. యూట్యూబ్తో పాటు నాకు కూడా వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి నేను మీ లవ్లీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే, కామెంట్ టైప్ చేయడానికి టైం లేకపోయినట్లయితే అట్లీస్ట్ ఒక చిన్న హార్ట్ అయినా నాకు పంపించండి కామెంట్స్ రూపంలో. హలో అండి, ఫైనల్గా డే అయితే ఎండింగ్కి వచ్చేసింది. నేను కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. కిచెన్ అంతా సర్దేసుకున్నాను. ఈరోజు పైపైనే సర్దేశానండి. మార్నింగ్ లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయాలి కదా, అందుకని. అదర్వైజ్ రేపు ఎలాగో డీప్ క్లీనింగ్. అబ్బా, ఫుల్ హెక్టిక్ ఉండబోతుంది తలుచుకుంటే. ఇప్పుడే చాలా టెన్షన్గా ఉంది. మంత్లీ క్లీనింగ్ అసలు మామూలు స్ట్రెస్ఫుల్ కాదు. సో ఇంక ఇప్పుడు శ్రావణ మాసం తప్పదు, ఇల్లంతా డీప్ క్లీన్ చేయాల్సిందే. అసలు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇంకా అందుకని లంచ్ బాక్సెస్ ప్రిపరేషన్ వరకు స్టవ్ గట్ట అవన్నీ ఇంకా రోజులాగే క్లీన్ చేశాను. 2 గిన్నెలు అవి కడిగాను. ఇంకా రేపు ఎలానో కౌంటర్ టాప్ అవన్నీ డీప్ క్లీనింగ్ చేస్తా, ఈ క్యాబినెట్స్ అన్నీ క్లీన్ చేస్తా. ఈ పని ఎలాగో చేసుకుంటాం కదా, సరిపోతుంది. సో ఈ వీడియో అయితే ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఫ్రైడే రోజు మరొక మంచి రొటీన్ బ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేస్తా. వరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. మళ్ళీ కలుస్తా, బాయ్.